జూబ్లీహిల్స్ కారు ప్రమాద కేసులో తన కొడుకు రాహిల్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. తన మీద కక్షతో తన కొడుకుపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాద కేసులో నిజాలు తెలుసుకోవాలంటే సిబిఐతో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాభవన్ హిట్ అండ్ రన్ కేసులో తన కొడుకుపై 21 సెక్షన్ల నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు నమోదు చేస్తూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దుబాయ్ నుంచి షకీల్ విడుదల చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలా అని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీహిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years old. అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని